తెలంగాణ ఎమ్మెల్సీ విజయశాంతి గారు కూడా పవన్ కళ్యాణ్ గారి భార్య వాళ్ళ కొడుకుకు సంబంధించినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో దాని మీద రియాక్ట్ అయ్యారు. అంటే వేరే పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి, వేరే రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి, ఎన్డీఏ కూటమిలో ఎటువంటి సంబంధం లేనటువంటి వ్యక్తి, కాంగ్రెస్ పార్టీకి ఎన్డీఏకి అంటే బీజేపీకి మీకు ఎలాంటి వ్యత్యాసం ఉంటుందో మనందరికీ తెలుసు. కానీ ఒక మానవీయ కోణంలో ఒక మనిషిగా, ఒక మనసున్నటువంటి వ్యక్తిగా ఆమె స్పందించినటువంటి తీరు చాలా అద్భుతమని అనిపిస్తుంది. ఒకసారి మనకు తెలుసు అన్నా లెజినోవా గారి గురించి, లేదా మార్క్ శంకర్ గారికి సంబంధించినటువంటి దాని మీద కూడా చాలామంది సైకో బ్యాచ్ ఆంధ్రప్రదేశ్లో ట్రోల్స్ చేస్తున్నటువంటి పరిస్థితిని అయితే చూసాం. దీన్ని ఒక కాంగ్రెస్ పార్టీ నాయకురాలిగా ఆమె స్పందించిందనుకోవచ్చు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా స్పందించిందనుకోవచ్చు, ఒక సినిమా యాక్టర్గా పవన్ కళ్యాణ్ గారు అదే సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చినటువంటి కుటుంబ సభ్యులుగా కూడా స్పందించిందని కూడా అనుకోవచ్చు. ఏమని స్పందించారో ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. దేశం కాని దేశం నుంచి వచ్చి పుట్టుకతో వేరే మతం అయినప్పటికీ హిందూ ధర్మాన్ని విశ్వసించిన మహిళ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి భార్య సతీమణి అన్నా లెజినోవా గారిపై కొందరు కమెంట్స్ చేస్తూ ట్రోల్స్ చేయటం అత్యంత అసమంజసం. అనూహ్యంగా జరిగిన దురదృష్టకర అగ్ని ప్రమాదం నుంచి వారి కుమారుడు బయటపడినందుకు ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకున్న నిలువెత్తు దైవం మన శ్రీ వెంకటేశ్వర స్వామికి కృతజ్ఞతగా తిరుమలలో శ్రీవారిని దర్శించుకుని తలనీలాలు సమర్పించి అన్నదానం ట్రస్ట్కి విరాళం ఇచ్చి సేవ కూడా చేశారు. సాంప్రదాయాన్ని గౌరవించిన అన్నా లెజినోవా గారిని కూడా ట్రోల్ చేసే వారిని తప్పు అని చెప్పక తప్పడం లేదు. హరహర మహాదేవ్, జై తెలంగాణ, విజయశాంతి అని చెప్పి ఆమె ట్వీట్ చేసినటువంటి పరిస్థితి.